హెచ్సియు భూములపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రభుత్వ నిర్ణయం ఏమిటన్నది కాంగ్రెస్ నేతలకి క్లారిటీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కంచగచ్చిబౌలి భూములను లెడిటేషన్ చేసి ఇరికించి డబ్బులు తెచ్చుకునేందుకు ఓ బీజేపీ ఎంపీ సీఎం రేవంత్ కలిసి ప్లాన్ చేశారని ఆరోపించారు. 10,000 కోట్ల రుణానికి బ్రోకరేజీ సంస్థకు 170 కోట్లు కమిషన్ ఇచ్చారని అన్నారు. అయితే ఏ వీడియోలతో ఆగం చేశారని, కేటీఆర్ మాటల్ని అబద్దాలని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి కూడా మీకు తెలుసు. ఒకటి మాత్రం పక్కా, రెండు ఢిల్లీ పార్టీలు కూడా, ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి, ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు రెండు ఉన్నాయి. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే, దొందే. ఇద్దరు కూడా దుర్మార్గులే, ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇది ఏందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్. పిసిసి చీఫ్ గారే ఒప్పుకున్నారు. ఏమని? మేము కుదబెట్టినాం, తాకట్టు పెట్టినాం, 10,000 రుణం తెచ్చినామని. ఇంకో దిక్కు 10,000 కోట్ల రుణం తెచ్చినామని ఆయనే చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు పిసిసి ప్రెసిడెంట్? ఆ 10,000 కోట్లు మేము మన రైతు బంధుకి ఇచ్చినాం, అట్లే ఇంకా వేరే కార్యక్రమాలకు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీకన్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు కుదబెట్టినామని చెప్పి డాక్యుమెంట్ కూడా టీజీఐఎస్సీ వాళ్ళు సంతకం పెట్టింది కూడా నేను నిన్న విడుదల చేసిన. ఇవన్నీ అవాస్తవాలు అని వారి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి. నేను ఆయన చెప్పిన దానిలో అయితే ఏం లేదు. నేను చెప్పింది మళ్ళీ చెప్పిండు, వేరే భాషలో చెప్పిండు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే, వీరు చేసింది తప్పు, అందుకే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట మాట్లాడింది. మీరు చేసిన తప్పు నొప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతుందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే మాత్రం నేను పక్కా చెప్తున్నా, మీరు గిన్న ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే, ఎవరన్నా ఒక ఇంచు కొన్నా, మేము 3 ఏళ్ల ముంగటనే చెప్తున్నాం, మళ్ళా 2028-29లో వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం. ఆ ఒక్క ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. అక్కడ ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా, ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈకో పార్క్ నిర్మాణం చేస్తాం తప్ప, గ్రీన్ జోన్గానే ఉంచుతాం తప్ప, ఒక ఇంచు కూడా ఎవరు కొన్నా, ఈ స్కామ్లో ఎవరు భాగస్వాములైనా వాళ్ళకు కూడా తప్పకుండా నష్టం వస్తుంది. ఆలోచించుకోవాలని చెప్పి నేను బిల్డర్లు, ఇంకా రేవంత్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఆ భూమిని వేసుకపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి, కంపెనీస్ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని జాబ్స్ క్రియేట్ చేయొద్దు అనే మీమాంసతో వారు పోతూ ఉన్నారు. పరిపాటి అయిపోయింది, బురద జల్లాలే వారే చూసుకుంటారు. కానీ దాంట్లో ప్రధానంగా నేను అనేక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బాండ్ రూపేణా డబ్బులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం విషయంలో అనేక విషయాలు వారు చెప్పారు కేటీఆర్ గారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమేం చెప్తా ఉన్నామంటే, 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించినారు అన్నారు. అక్టోబర్ 2024లో టీజీఐఐసి నియమించబడ్డ IBBI Insolvency and Bankruptcy of India Certified Valuation Consultant
ఐవాజ్ అని సిబిఆర్ఐ అనుబంధ సంస్థ. సిబిఆర్ఐ అంటే అందరికీ కూడా తెలుసు, రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ చేసే ఒక ప్రధానమైన అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రకారం భూమి విలువ నిర్ధారణ చేసుకోవటం జరిగింది. అది 20,563 కోట్లు, 30,000 కోట్లు అన్నట్టు. సరే, అంచనాలు కింద మీద చెప్పినా కొద్దిగా ప్రజలను పక్కదారి పట్టించాలి. వీరు ఆ 400 ఎకరాల్లో ఇదే పెట్టి ఈ విధంగా ఈ జింకలు ఇక్కడికి వచ్చినాయని చెప్పడం జరిగింది. రెండవది, ఇది వైజాగ్లో ఒకరి ఇంటి ముందట వచ్చిన యానిమల్. ఈ విధంగా వస్తే ఇది హెచ్సియు బయోడైవర్సిటీకి సంబంధించి ఈ విధంగా ముందుకొచ్చి చూపెట్టిన వైనం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏ విధంగా దుష్ప్రచారం చేసిన ఇది వైజాగ్కు సంబంధించి, ఇది విశాఖపట్నంలో కబలికొండ దగ్గరలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో బయటికి వచ్చింది. ఇది ఏఐ జనరేటెడ్ సంబంధించి ఆ వన్యప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా వారు పెట్టడం. అదేవిధంగా 9 ఏళ్ల క్రితం, ఇది ఫ్యాక్ట్, ఇది 9 ఏళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించారు ఇక్కడ, 9 ఏళ్ల క్రితం. అదేవిధంగా ఫ్యాక్ట్, ఇది ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు, అసలు మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా? ఏనుగుల పాపులేషన్ ఎంత? ఈరోజు ఇక్కడ ఏనుగులు చూపెట్టినరు. ఇదంతా కూడా యానిమేటెడ్, ఈ విధమైన స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ మిషన్ ముందట ఏనుగు, అసలు ఏనుగు అనేది హెచ్సియు ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా? నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా, ఇది చూడండి, ఇదైతే ఇది దయచేసి చూడాలా యావత్ ప్రజానికానికి. ఇదైతే ఈ ఏనుగులు పోతుంటే మెషిన్లు పోతున్నట్టు. ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే, సరే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అడప తెలుసో తెలియకుండా ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా. కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి, దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ యానిమల్ లవర్ కానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం. వారు తప్ప అంటలేను. ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం.